వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ హాట్ టాపిక్ గా మారిన రుషికొండ ప్యాలెస్ ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనంలో ఇప్పటికే డ్యామేజ్ కనిపిస్తోందని వచ్చిన ప్రశ్నలకు బొత్స కాంట్రాక్టర్లపై ఎందుకు చర్య తీసుకోలేదు, ఆ కాంట్రాక్టర్ కి ముందే ఎవరు డబ్బులు చెల్లించారు అంటూ ప్రశ్నలు విసిరారు. ప్రభుత్వానికి ఆ భారీ కాంప్లెక్స్ ని ఎలా వాడాలో క్లారిటీ లేదని, దాన్ని పెళ్లిళ్ల వేదికగా ఇచ్చేయొచ్చని సరదాగా చెప్పారు. ఇది తన ఉచిత సలహా మాత్రమేనని చెప్పిన పబ్లిక్ ఆస్తుల దుర్వినియోగం ఎలా జరుగుతుందో సూచించారు. అలాగే మెడికల్ కాలేజీలు ఇతర సంస్థలను ప్రైవేటుకి ఇచ్చేయడమే సంపద దృష్టి కాదని విమర్శించారు. ఇక ఎన్డీఏ నాయకులు మాత్రం రుషికొండ ప్రాజెక్టుపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 450 కోట్లకు పైగా ఖర్చు చేసి కూడా పూర్తి కాని ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి భారమని, ఇంతకు ముందు ఉన్న హరిత రిసార్ట్స్ మాత్రం స్థిరమైన ఆదాయం ఇస్తున్నాయని అన్నారు. కొత్త భవనాలు ఇప్పటికే పాడైపోతున్నాయని, ప్లాస్టర్ ఊడిపోతుందని, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కూడా సైట్ ను పరిశీలించి ఇది ప్రజల డబ్బుతో రాజ్ మహల్ లా నిర్మించారని, లోపల విదేశీ మార్బుల్, బాత్ టబ్స్, చాండిలియర్స్ వంటి విలాసాలు ఉన్నాయని అన్నారు. ఇక పెరుగుతున్న విమర్శల నడుమ రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ భవనాల భవిష్యత్తు కోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో భవనాలను ఎలా ఉపయోగించాలో సిఫార్సులు ఇవ్వనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.